ఒక వ్యక్తి ఎడారిలో చనిపోయి ఉన్నాడు. అతని వెనక ఒక సంచి ఉంది, కానీ అది తెరవబడలేదు. అతను ఎందుకు చనిపోయాడో తెలిస్తే అతను ఎవరో తెలిసిపోతుంది. జవాబు పారాషూట్. వర్షం రోజున దొంగతనం. ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ముగ్గురు అనుమానితులు ఉన్నారు. వంటవాడు, నేను వంట చేస్తున్నాను అన్నాడు. తోటమాలి, నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను అన్నాడు. పని మనిషి, నేను బట్టలు సర్దుతున్నాను అంది. డిటెక్టివ్ వెంటనే తోటమాలని అరెస్ట్ చేశాడు. ఎందుకు? జవాబు, వర్షం పడుతున్నప్పుడు మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఒక గదిలో ఏమీ లేదు, కేవలం ఒక నీటి కుండ ఉంది. పైన ఫ్యానుకు అతను ఉరేసుకుని వేలాడుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. అతను పైకి ఎలా ఎక్కాడు? నిచ్చెన లేదు, కుర్చీ లేదు. జవాబు, మంచుగడ్డ. అతను మంచుగడ్డ మీద నిలబడి ఉరి వేసుకున్నాడు. అది కరిగి నీరుగా మారింది. ఒక పేషెంట్ ఆసుపత్రిలో చనిపోయాడు. డాక్టర్ గదిలోకి వచ్చి చూడగానే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ ఏ, నేను పండ్లు కోస్తున్నాను అన్నాడు. చేతిలో కత్తి ఉంది. బి, నేను వార్తాపత్రిక చదువుతున్నాను అన్నాడు. వార్తాపత్రిక తలకిందులుగా ఉంది. సి, నేను నిద్రపోతున్నాను అన్నాడు. హంతకుడు ఎవరో డిటెక్టివ్ 10 సెకండ్లో కనిపెట్టాడు. ఎలా? జవాబు బి, ఎందుకంటే అతను వార్తాపత్రికను తలకిందులుగా పట్టుకుని చదువుతున్నట్లు నటిస్తున్నాడు. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ప్రాణం లేదు కానీ గర్జిస్తుంది. ఏమిటది? జవాబు మేఘం. నేను ఎంత వేగంగా పరిగెడితే అంత వెనుక పడిపోతాను. నేను ఎవరిని? జవాబు అడుగు జాడలు. తీసే కొద్దీ పెరుగుతుంది, వేసే కొద్దీ తరుగుతుంది. ఏమిటది? జవాబు గొయ్యి. వేల మైళ్ళు ప్రయాణిస్తుంది కానీ ఒక్క అడుగు కూడా వెయ్యదు. ఏమిటది? జవాబు నది లేదా రోడ్డు.